విజయనగరం ఎంపీ స్థానంలో ఈసారి రాజుగారే రారాజా? అసలు ఆయన పోటీ చేస్తారా? ఢిల్లీ వదిలి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారా? బొత్స కుటుంబం ఈసారైనా బలం నిరూపించుకుంటుందా? కాంగ్రెస్ జనసేన వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయా? ఉత్తరాంధ్రలో రాజకీయ పరంగా కీలకమైన విజయనగరం లోక్సభ స్థానంలో పార్టీల వ్యూహాలు, గెలుపోటములపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర కథనం ఇప్పుడు. ఉత్తరాంధ్రలోని కీలక స్థానాల్లో విజయనగరం లోక్సభ ఒకటి. గతంలో జిల్లాలో పార్వతీపురం, బొబ్బిలి లోక్సభ స్థానాలు ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పార్వతీపురం, బొబ్బిలి రద్దై విజయనగరం లోక్సభ స్థానం కొత్తగా ఆవిర్భవించింది. జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రాజం ఈ లోక్సభ పరిధిలోకొచ్చాయి. 2014లో పూసపాటి అశోక్ గజపతిరాజు ఇక్కడి నుంచి 1,00,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గతంలో జిల్లా నుంచి పార్లమెంట్లో తమ వాణిని వినిపించిన మాజీ ఎంపీలు కూడా ఈసారి భవిష్యత్ వ్యూహాలపై పావులు కదుపుతున్నారు. జిల్లా నుంచి 5 సార్లు కిషోర్ చంద్రదేవ్ ప్రాతినిధ్యం వహించగా డీవీజీ శంకర్రావు, బొత్స సత్యనారాయణ, కెంబూరి రామ్మోహన్ రావు, బొత్స ఝాన్సీ ఒక్కోసారి గెలుపొందారు. వీరిలో రామ్మోహన్ రావు తప్పిస్తే మిగిలిన వారంతా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 1968 నుంచి జిల్లా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి 2014లో విజయనగరం లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి దాదాపుగా ఢిల్లీకే పరిమితమయ్యారు. జిల్లా రాజకీయాలపై మునుపటిలా ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయం ఉంది. అయినా ఆయన నిబద్ధత, నిజాయితీనే తిరిగి పట్టం కట్టబెడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెదేపా నేతలు కూడా ఇదే ధీమాతో ఉన్నారు. అశోక్ గజపతి గారు అసలు ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏది నిలబడినా ఆయనకి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన హానెస్టీ. ఆయన ఎంత హానెస్టీ ఎంత ప్లస్ పాయింట్ అంటే ఇంకో పార్టీలో ఉన్నవాడు కూడా ఆ నిమిషాన్ని ఆ పార్టీని మర్చిపోయి ఈయనకి వేద్దాంలో అంత నిజాయితీపడి మనకు దొరకడు కదా అని అలాగేస్తున్నారు. పర్సనల్ ఇమేజ్, కేడర్ ఉంది. పార్టీ అనేది ఎంతవరకు ఆయనకు మళ్ళీ కలిసి తీసుకెళ్తుందని చూడండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ మనిషిని ఏంటంటే అశోక్ గారిని ప్రజలందరూ కూడా బాగా గౌరవిస్తుంటారు. ఆయనకి మంచి చరిస్మా ఉంది. పివిజి రాజు గారు రాజులో తనయుడిగా ఒక మచ్చలేని నాయకుడిగా ఆయనకి మంచి చరిస్మా ఉంది. ఇలాంటి అన్ని విషయాలు కూడా రేపు రాబోయే కాలంలోనే ఆయన విజయానికి తోడ్పడతాయనే దాని మీద మనం ఏ రోజు కూడా మనం చెప్పక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో అశోక్ గజపతిరాజుకి ధీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనే అభిప్రాయం వైకాపాలో ఉంది. ఆయన భార్య ఝాన్సీని లోక్సభ నుంచి బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. ఈసారి తెదేపాకు గట్టి పోటీ తప్పదని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పేద ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎక్కడ కూడా అందట్లేదనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి. ఎన్నికలు వస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన, కాంగ్రెస్ కూడా విజయనగరం లోక్సభ స్థానంలో పోటీకి అభ్యర్థులను పరిశీలించే పనిలో పడ్డారు. అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఆ పార్టీలు భావిస్తున్నాయి. కేంద్రం చేసిన అభివృద్ధే మంత్రంగా కమలనాథులు కూడా ఇక్కడి నుంచి పోటీకి కసరత్తు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరు, పథకాల యొక్క ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి. నరేంద్ర మోడీ గారు మరలా ప్రధానమంత్రి అయ్యేటట్టు విజయనగరం పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యుని ఎన్నుకొని నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి మద్దతు ప్రజలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఎన్ని పార్టీలు బరిలో దిగినా పోటీ మాత్రం ప్రధానంగా తెదేపా, వైకాపా మధ్య ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.